నిన్న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టినప్పటి నుంచి అసలు బడ్జెట్ కేటాయింపులలో తెలంగాణకు వచ్చిందేంది, అసలు తెలంగాణకి ప్రతిసారి బడ్జెట్ కేటాయింపులలో నిరాశగానే ఈ బడ్జెట్ ఉంటుంది. తెలంగాణకు ఎట్లాంటి కేటాయింపులు ఎందుకు జరుగుతలేవు? తెలంగాణ నుంచి ఇంతమంది ఎంపీలున్నా, అది బీజేపీ పార్టీకి చెందిన ఎంపీలున్నా కూడా తెలంగాణకు ఎప్పుడు కూడా ఎందుకు నిరాశనే మిగులుతుంది అనేటువంటి చర్చ మళ్ళీ ఒకసారి ఎక్కువ జరుగుతుంది. తెలంగాణకు వచ్చిన కేటాయింపులు ఎన్ని, వేరే రాష్ట్రాలకు వచ్చినటువంటి కేటాయింపులు ఎన్ని, అన్నింటి గురించి మాట్లాడదాం. మాట్లాడడానికంటే ముందు ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దాంతోపాటు మీకు ఎట్లాంటి వీడియోలు కావాలి, ఇప్పుడు ఈ వీడియోను చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏ అంశం మీద వీడియోను కోరుకుంటున్నారో అనేది ఒకసారి కింద కామెంట్లలో పెట్టండి. పెడితే ఏంటి అంటే నేను దాని మీద కూడా ఆ ఇష్యూను కూడా టేకప్ చేసి దాని మీద వీడియో చేస్తాము. సో దానికోసమని మీరు ఎట్లాంటి వీడియోలను కోరుకుంటున్నారు అనేది కూడా ఒకసారి కింద కామెంట్లలో పెట్టండి. ఇప్పుడైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. సో నిన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ గురించి మాట్లాడుకునే ముందు తెలంగాణకు మొత్తం 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, చెరిసగం ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. అదొకటే కాక 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు మన దగ్గర. కిషన్ రెడ్డి గారు అట్లనే బండి సంజయ్ గారు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా మోడీ క్యాబినెట్లో ఉన్నారు వీళ్ళందరూ. అట్లాంటిది కేంద్ర మంత్రులు కూడా ఉన్నటువంటి రాష్ట్రానికి బడ్జెట్లో కొంత పెద్ద పాత్ర వస్తుందేమో, కొంత మంచి కేటాయింపులు ఏమన్నా జరుగుతాయేమో బడ్జెట్లో అనేటువంటిది సహజంగానే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంపీగా గెలిపించడం వల్లనే వాళ్ళు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు ఎట్లాంటివి ఇవ్వాలి అనేటువంటిది వీళ్ళు అడిగినటువంటి దానికి బడ్జెట్లో కేటాయింపులు చేసేలాగా ఇక్కడ నుంచి ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి చేస్తారేమో అని తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బడ్జెట్ చూసిన తర్వాత అదేం కనిపించరే. రాష్ట్రం నుంచి కేంద్రంకు 1.63 లక్షల కోట్ల బడ్జెట్కు ప్రతిపాదనలు పంపించారట. దాంట్లో రకరకాల ఇష్యూస్ పైన బడ్జెట్కు మాకు పలానా దానికోసమని మీరు బడ్జెట్ కేటాయించిర్రి, పలానా దానికోసమని కేటాయించుర్రి అని రాష్ట్రం చాలా ప్రతిపాదనలు పంపింది. బడ్జెట్ వస్తుంది అనడానికంటే ముందే అన్ని రాష్ట్రాలు కూడా బడ్జెట్ మా రాష్ట్రంకి పలానా దానికోసం కొంత బడ్జెట్లు కేటాయించండి అది ఇది అని బడ్జెట్కి సంబంధించినవి రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పంపుతారు. అట్లనే మన రాష్ట్రం కూడా పంపింది ప్రతిపాదనలు, కానీ వచ్చినటువంటివి మాత్రం శూన్యం. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా తెలంగాణకు వచ్చినటువంటిది ఏమీ లేదు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నిరాశనే మిగిల్చింది బడ్జెట్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి కదా, 4 రాష్ట్రాలలో, ఆ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకి బడ్జెట్ కేటాయింపులు చేసిరు మంచిగా, కానీ తెలంగాణకి బడ్జెట్ కేటాయింపులలో అన్యాయం జరిగింది అనేది నేను చెప్తుంది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా అదే చెప్పారు. ఇంకా కొంతమంది మంత్రులు కూడా మాట్లాడారు. ఏమాత్రం ఆశాజనకంగా లేదు, మేము చాలా ఇష్యూస్ మీద కేంద్రం దగ్గరికి ప్రతిపాదనలు పంపినాము అనేది చెప్తున్నారు. ప్రతిపాదనలు పంపుడే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లనే మంత్రులు వీళ్ళందరూ కూడా రకరకాల సందర్భాలల్లో కేంద్ర మంత్రుల్ని కలిసిరు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలిసి తెలంగాణకు ఎట్లాంటి కేటాయింపులు జరగాలి, ఏం కావాలి మాకు బడ్జెట్లో, ఇగో పలానా దాని మీద ఇవ్వండి, కొన్ని డబ్బులు ఇవ్వండి అనేది రాష్ట్రాలు అడిగినాయి. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దగ్గర 62 సార్లు 68 సార్లు ఢిల్లీకి పోయిన ప్రతిసారి కూడా నేను కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నాము, ప్రధానిని కూడా కలిసిరు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత ఈ 2 ఏళ్లల్లో ఆయన మోడీ గారిని కూడా కలిసిరు. తర్వాత కేంద్ర మంత్రులను అయితే రకరకాల సందర్భాలలో కలుస్తూనే ఉన్నారు. వీళ్ళు కలిసినటువంటి ప్రతి సందర్భంలో కూడా మేము రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా గురించి రాష్ట్రానికి పలానా దానికోసమని మీరు సహాయం చేయండి అని కేంద్రం అడుగుతూనే ఉన్నాము అని చెప్పారు. మరి వీళ్ళు ఏం అడిగిర్రు, కేంద్రం ఎందుకు ఇయ్యలేదు అనేటువంటిది ఇంకా ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. కానీ చాలా సందర్భాలలో మేము పోయినాము, కేంద్ర మంత్రుల్ని కలిసినాము, ప్రధానిని కలిసినాం, వీళ్ళని కలిసినాం, వాళ్ళని కలిసినాం, బడ్జెట్లు ఏమని చెప్పినాము అని అంటున్నారు. కానీ మనం ఎన్నిసార్లన్నా పోవచ్చు, ఎంతమందినన్నా కలవచ్చు, కానీ వచ్చిందే లెక్క కదా.
వచ్చిన దాంట్లో ఏమొచ్చింది అని చూసుకుంటే ఏమీ లేదు. మరి ఎందుకోసమని ఇన్నిసార్లు పొయ్యిర్రు, తిరిగిర్రు, అడిగిర్రు కదా, ఎందుకోసం రాబట్టుకోలేకపోయారు? తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో నిధులను ఎందుకు కేటాయించడంలో కేంద్రాన్ని ఒప్పించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పటికే తెలంగాణకి సంబంధించినటువంటి అప్పులది మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తారు, ఏమంటారు, ఎవరి దగ్గరికన్నా పోతే చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు లెక్క చూస్తున్నారు, ఎక్కడ అప్పు బుడతలేదు అని. మరి కేంద్రం ఏమన్నా బడ్జెట్ అలొకేషన్స్ చేసిందా అంటే అది కూడా ఏం లేదు. మరి దీని మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఏం చేస్తుంది అనేది చూడాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు దగ్గర దగ్గర 60 సార్ల కంటే ఎక్కువగా ఢిల్లీకి పోయి వచ్చినా, కేంద్ర మంత్రుల్ని కలిసినా వచ్చినటువంటి బడ్జెట్ మాత్రం 0. బడ్జెట్ని తీసుకురావడం, తెలంగాణకి బడ్జెట్ కేటాయింపులు అలొకేట్ చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అట్లనే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు మాత్రం విఫలమయ్యారు. క్లారిటీగా వాళ్ళు విఫలమయ్యారు అనేది అర్థమవుతుంది. వచ్చిందే లెక్క కదా, ఎన్నిసార్లు కలిసిండ్రు అన్నది ఏం లెక్క కాదు, వచ్చిందే లెక్క. వచ్చిన దాంట్లో ఎన్ని వచ్చినాయని చూసుకుంటే ఏమీ రాలేదు. కాబట్టి వీళ్ళందరూ ఫుల్గా ఫెయిల్ అయ్యారు అనేటువంటిది అయితే చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది.